ఒక ధనవంతుడు డ్రైవర్గా పుట్టించమని దేవుణ్ణి అడుగుతాడు. ఏమనంటే, ఓ దేవుడా, మరో జన్మలో నన్ను డ్రైవర్గా పుట్టించమని కోరుకుంటున్న కోటీశ్వరుడు. ఇది టైటిల్. ఒక కార్పొరేట్ కంపెనీలో అత్యున్నత అధికారి చిదంబరం. 50 ఏళ్ళు ఉంటాయి అతనికి. ఏడాదికి 1.5 కోటి పైనే వస్తాయి జీతభత్యాలు అన్నీ కలుపుకొని. వారం రోజులు ఢిల్లీలో ఒక కాన్ఫరెన్స్కు హాజరైన తర్వాత రాత్రి 8 గంటలకి శంషాబాద్ విమానాశ్రయంలో దిగాడు. 1.5 గంటలో ఇంటికొస్తున్నట్లు భార్యకు ఫోన్ చేశాడు. కంపెనీ కార్ డ్రైవర్ ఎదురొచ్చి వినయంగా నమస్కరించి లగేజ్ అందుకొని డిక్కీలో పెట్టాడు. కార్ కదిలింది. విపరీతంగా ట్రాఫిక్ జామ్. నత్తగుల్లలా పోతున్నది కారు. డ్రైవర్ మొబైల్ మోగింది. త్వరగా రండి, మీకు ఇష్టమని కాకరకాయ వేపుడు, చేపల పులుసు చేసి ఉంచా. బయటికి కూడా వినిపిస్తుంది కంఠస్వరం అతని భార్యది. షూ, చిన్నగా మాట్లాడు, సార్ ఉన్నారు, గంటలో వస్తా. ఆఫ్ చేశాడు డ్రైవర్. నవ్వుకుంటున్నాడు చిదంబరం. 10 నిమిషాల తర్వాత మళ్ళీ డ్రైవర్ మొబైల్ మోగింది. ఎక్కడున్నారు? త్వరగా దింపేసి రండి. బగారా రైస్ మీకు ఇష్టం కదా, చేసి ఉంచుతాను, తొందరగా రండి వినిపిస్తున్నది గొంతు. సరే సరే పెట్టేయ్, వస్తాలే. ఆఫ్ చేశాడు డ్రైవర్. ఒకచోట రెడ్ సిగ్నల్ పడింది. మళ్ళీ డ్రైవర్ మొబైల్ అరిచింది. నాన్న, తొందరగా రా, నీకోసం వెయిటింగ్, ఆకలవుతుంది. షూ, పులుసు అదిరిపోతుంది, ఈసారి కూతురు. ఓకేనమ్మా, అరగంటలో వస్తా. నీకు ఆకలైతే తినేసేయి చెప్పాడు డ్రైవర్. షూ, నువ్వు వస్తేనే తింటా, లేకపోతే లేదు, మారం చేస్తుంది కూతురు. తన మొబైల్ చెక్ చేసుకుంటున్నాడు చిదంబరం. ఒక కాల్ కూడా రాలేదు. 5 నిమిషాల తర్వాత మళ్ళీ మోగింది డ్రైవర్ మొబైల్. ఏం నాన్న, ఎక్కడున్నావు? ఇంత ఆలస్యం అయితే ఆకలికి ఉండలేవు, తొందరగా వచ్చేయి. నాన్న కూడా నీకోసం వాకిట్లో కూర్చొని దోమలు తోలుతున్నాడు అంది అతని తల్లి గొంతులా ఉంది. ఏసీ కారులో కూడా చెమటలు తుడుచుకుంటున్నాడు చిదంబరం. మళ్ళీ తన ఫోన్ చూసుకున్నాడు. ఒక్క కాల్ కూడా రాలేదు. ఇంటికి చేరేసరికి 1.5 గంటల సమయం పట్టింది. 8 సార్లు డ్రైవర్ మొబైల్ మోగింది. బంగ్లాకు రాగానే డ్రైవర్ లగేజ్ దించి ఇంట్లో పెట్టాడు. భార్య టీవీ సీరియల్ చూస్తున్నది. డిగ్రీ చదువుతున్న కూతురు మొబైల్ చూసుకుంటుంది. తండ్రిని ఒకసారి చూసి నవ్వి హాయ్ డాడ్ అని మళ్ళీ మొబైల్లో మునిగిపోయింది. తల్లిదండ్రులు తమ గదిలో కూర్చొని మరో టీవీలో సీరియల్, వారికి ఇష్టమైనటువంటి సీరియల్ చూస్తున్నారు. అంతలోనే డ్రైవర్ మొబైల్ మోగింది. సార్, గుడ్ నైట్ అన్నాడు అతను బయటికి వెళ్తూ. భార్య నవ్వుతూ, ఫ్లైట్ లేట్ అయినట్లుంది, ఇవాళ కాలనీ లేడీస్ మీటింగ్కి వెళ్ళడంతో ఏమీ చేయలేదు. ఇప్పుడు 9:30 కదా అయ్యింది, అలా సరదాగా బావర్చి రెస్టారెంట్కి వెళ్దామా? ఫ్రెష్ అప్ అయి రండి, నేను కూడా రెడీ అవుతాను లేచింది భార్య. భగవాన్, నాకు అన్నీ ఉన్నాయి కానీ ఏమీ లేవు. వాడికి ఏమీ లేవు కానీ ఒక సాధారణ మనిషి కోరుకునేవి అన్నీ ఉన్నాయి. వచ్చే జన్మలో నన్ను కూడా ఆ డ్రైవర్గా పుట్టిస్తావా అని మనసులో ప్రార్థిస్తూ వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు చిదంబరం. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. పక్కన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.